పూరా లోకల్. ఈరోజు ఇక్కడ మన నారాయణపేట జిల్లా మన ముఖ్యమంత్రి ఆడుంటాడు. మన ముఖ్యమంత్రి ఆడ కాన్స్టిట్యున్సీ అవునా? ఎంత దూరం ఉందబ్బా మీకు? పేటగాయలు ఎంత దూరం ఉంది? కొడంగల్ అదేమో మొత్తం రోడ్లు వేసుకుంటున్నా లేదా? వేసుకుంటుండా? కొడంగల్ మొత్తం వాడ కేసీఆర్ వేసుకున్నట్ల నేను కూడా మంత్రి ముఖ్యమంత్రినైనా నేను నా ఊరు చుట్టూ నా ఇంటి చుట్టూ అని వేసుకుంటాను. మొత్తం కొడంగల్లో వేస్తున్నాను. మరి నారాయణపేట ఏం పాపం చేసింది? మక్తలు ఏం పాపం చేసింది? అన్ని పాలమూరు జిల్లా అంతే కదా రోడ్లు. పాలమూరు జిల్లాలో ఎక్కడ పోతే కూడా రోడ్డు చక్కగా లేవు. నేను యా ఊరికన్నా పోని కాగితం ఇస్తారు, అమ్మా మా ఊరికి రోడ్డు వేపి, అమ్మా మా ఊరికి రోడ్డు వేపి. ఏ ఊరికి పోయినా అది వాళ్ళు ఇచ్చే కాగితం ఏముంటుంది అంటే అమ్మ రోడ్డు వేపి, మా ఊరికి బాట లేదు మాకు రోడ్డు వేపి. మరి మన జిల్లాలో ముఖ్యమంత్రి ఉండి మన జిల్లా మొత్తం మన రోడ్లు లేని ఊర్ల కదా రోడ్లు వేయాలన్నా వద్దా? ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్కి వెళ్ళి నేను కోరుతున్నా, పాలమూరు జిల్లా ఒక్క కొడంగల్ కాదు, పక్కలో ఉన్న పాలలు లెక్క చూడొద్దు. వీళ్ళందరూ పాలోళ్ళు కాదు. పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మీరు పాలమూరు పార్లమెంట్ లో కూడా ఉన్నారు. సంవత్సరానికి ఇంత బడ్జెట్ పెట్టి వచ్చేటట్టు పెట్టి, ఎందుకంటే సంవత్సరం గడిచేపంటే 2 నెలలు ఆల్మోస్ట్ అయిపోతుంది. 2 నెలలు వస్తాయి, ఇక వాళ్ళకు ఉండేది 2 ఏళ్లే. లాస్ట్ ఇయర్ ఏముండదు, ఇంకా 2 ఏళ్ళే వాళ్ళ చేతిలో ఉన్నది. మరి ఈ 2 ఏళ్లలో పాలమూరు జిల్లాలో ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు వేసి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా నిన్ను చేసింది కాబట్టి రుణం తీసుకోవాలా ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో కదా? ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారా? ఒకసారి అయ్యేది ఎక్కువ. ఆ వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. అవునబ్బా, మా ముఖ్యమంత్రి ఉండేది జిల్లాకి వెళ్ళి రోడ్లు వేయించినని.